హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఐడియా చూద్దాం. ఇది 100% ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లోనూ ఉపయోగపడే ఐడియా. తప్పకుండా చూసేయండి. ముందుగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే చూడండి, మన ఇంట్లో ఇలాంటి బాటిల్స్ ఉన్నట్లయితే క్రీమ్ అయిపోయిన తర్వాత పడేస్తాం కదా. నేను కూడా జనరల్గా పడేస్తాను, కానీ ఈసారి పడేసే ముందు ఒక మంచి ఐడియా వచ్చిందండి. ఈ బాటిల్ని ఇలా తీయడం చాలా ఈజీ అండి, ఈజీగా వచ్చేస్తుంది. లోపల చూసారా, ఇంకా కొద్దిగా క్రీమ్ కూడా ఉంది. మనం దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఉంచేద్దాం. ఈ బాటిల్ని ఇప్పుడు డెటాల్ హ్యాండ్ వాష్తో ఫిల్ చేసుకుందాం. హ్యాండ్ వాష్ అనేది ఇంట్లో కనీసం 3-4 ప్లేసెస్లో ఉంటుంది కదా, బాత్రూమ్స్లోని, ఇలా హాల్లో, సింక్ దగ్గర. అలాంటప్పుడు మనం చక్కగా ఇలా వచ్చిన బాటిల్స్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. మీకు చూపించడానికి నేను ఇలా హాల్లో సింక్ దగ్గర చూపిస్తున్నానండి. అసలైతే నేను ఈ బాటిల్ని బాత్రూంలో పెట్టేశాను. మీరు కావాలంటే లేబుల్ తీసేయొచ్చండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరూ లేరు కదా అని చెప్పేసి నేను అలాగే ఉంచేశాను. ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే కనుక కన్ఫ్యూజ్ అవుతారనిపిస్తే ఆ లేబుల్ తీసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching this video.